జగన్మోహన్ రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే ఐపీఎస్లు అనుకూలంగా వ్యవహరించారో వారి మీద ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది అంటూ గతంలో కొన్ని వార్తలు చూసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాటికి భిన్నంగా జగన్కి భక్త ఐపీఎస్లుగా ఉన్నటువంటి ఆ ఐపీఎస్లు సేఫ్ అంటూ మరికొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. గతంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించినటువంటి ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వారి మీద చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత వేటు వేయబోతున్నారు అంటూ కొన్ని వార్తలు మనం చూసాం. అయితే ఇప్పుడు వాటికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డికి వీరభక్త ఐపీఎస్లుగా ఉన్నవారు సేఫ్ అంటూ మరికొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఏంటి సార్, ఇప్పుడు ఆ ఐపీఎస్ల మీద వేటు పడే అవకాశం ఉందా, లేదా ఆ ఐపీఎస్లు సేఫా? ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? సో ప్రస్తుతం పరిస్థితులు కనుక చూస్తూ ఉంటే ప్రస్తుతం జరిగినటువంటి బదిలీలు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు ఆలోచన తీరు కానీ గమనిస్తే ఎవరైతే జగన్ వీరభక్త ఐపీఎస్లు ఉన్నారో వాళ్ళు సేఫ్ జోన్లకి ఉన్నారు, సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు అని చెప్పి మనం ప్రాథమికంగా భావించడానికి అవకాశం ఉంది. ఓకే, ఎందుకనంటే శిక్షించాలి ఐపీఎస్ని, లేదా కక్ష తీర్చుకోవాలి, లేదా తప్పు చేస్తే ఇలా ఉంటుంది ట్రీట్మెంట్ అని చెప్పి చెప్పాలంటే కొన్ని రోల్ మోడల్స్ చూపించాడు జగన్మోహన్ రెడ్డి. ఏం చూపించాడు? ఏబి వెంకటేశ్వరరావు ఎపిసోడ్ చూపించాడు మనకి సినిమా, అంతే కదా. ఏబి వెంకటేశ్వరరావు మీద కక్ష తీర్చుకోవాలనుకున్నారు. దానికి కారణం ఏంటి? బాబాయ్ మర్డర్ కేసుకు సంబంధించి మొత్తం ఆధారాలను సేకరించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఆయన అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నాడు కాబట్టి అవన్నీ చేశారని చెప్పి కోపము. అంతకుమించి ఏముంటది? ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది. వివేకానంద రెడ్డి మర్డర్ ఎవరు చేశారు అనేది సిబిఐ చెప్తుంది. అప్పుడు ఆధారాలు మొత్తం ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా నడవాలని చెప్పి అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఈయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి ఉంటుంది ఖచ్చితంగా. కానీ దానికి భిన్నంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి కోరుకొని ఉంటాడు అప్పట్లో. అదే కదా, ఇంకా అంతకు మించి ఏముంటుంది వాళ్ళిద్దరి మధ్యలో? అంటే అసలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందంటారా? అది బయట పెడతాడనే ఉద్దేశంతోనే ఆయన మీద యాక్షన్ తీసుకొని ఉంటారా? ఇప్పుడు అసలు వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతంగా ఏముంటుంది? వ్యక్తిగతంగా ఏం లేదు కదా. ఇప్పుడు మొత్తం అసలు ఏం జరిగింది అనేది ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆయన ఉన్నారు కాబట్టి ఆయనకే తెలుస్తుంది. ఆ రోజు ఏం జరిగింది అనేది మొత్తం బయటకు వస్తే కనుక ఎవరు రోడ్డును పడతారు? సిబిఐ వాళ్ళు ఇప్పుడు ఎవరెవరైతే చెప్తున్నారో వివేకానంద రెడ్డిని మర్డర్ చేసింది పేర్లన్నీ ఉన్నాయి కదా, ఆల్రెడీ తాడేపల్లి లింకులు కూడా ఉన్నాయని చెప్పి సిబిఐ చెప్తుంది కదా. సో కాబట్టి అంతకు మించిన వైరం వాళ్ళిద్దరి మధ్య ఏముంది అంటే, జగన్మోహన్ రెడ్డి అధికారం రాగానే 2019లో ఏబి వెంకటేశ్వరరావుని వెంటాడారు. ఏం చేశారు? ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని అసలు విధుల్లోకి చేరకుండా 5 సంవత్సరాల పాటు ఉంచగలిగారు కదా. అది కక్ష సాధించుకోవడం అంటే. కక్ష సాధించుకోవాలని చెప్పి మనం చంద్రబాబు నాయుడికి సలహాలు ఇవ్వటం కాదు. కక్ష సాధింపు అనేది ఉండకూడదు అసలు ప్రజాస్వామ్యంలో, అది వేరే విషయం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఐపీఎస్లకు సంబంధించి ఆయన ఐపీఎస్ని ఏబి వెంకటేశ్వరాన్ని 5 సంవత్సరాల పాటు నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి అసలు సర్వీస్ లో లేకుండా చేశారు కదా 5 సంవత్సరాల పాటు. దాని మీద ఛాలెంజ్ చేసి ఆయన న్యాయ పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డి మీద 2 సార్లు గెలిచాడు. 3ఓసారి కూడా గెలిచి ఆయన రిటైర్ కాకముందు అదే రోజు రిటైర్ అయ్యే రోజు మళ్ళీ విధుల్లో జాయిన్ రిటైర్ అయ్యారు. అదే కదా జరిగింది. అంటే పొలిటీషియన్ కక్ష గడితే ఏ విధంగా ఉంటుంది ఐపీఎస్ మీద అనేదానికి అదొక ఎపిసోడ్ గా కనిపిస్తుంది. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు నిరాధారమైన ఆరోపణలతోటి, ప్లస్ 41A నోటీస్ కూడా ఇవ్వకుండా ఆయన అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు కూడా చెప్పకుండా అరెస్ట్ చేశారు ఆ రోజున. ఎవరు? ఆ రోజున ఉన్నట్టు ఏపీసీఐడి చీఫ్ సంజయ్. సో మరి ఆయన్ని మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి కోణంలో ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు ఏ విధంగా శిక్షించాలి? ఏబి వెంకటేశ్వర తరహాలను శిక్షించాలిగా మామూలుగా అయితే. సంజయ్నా అంతే కదా. ఇప్పుడు ఆ రోజున ఏమీ లేకుండానే ఏబి వెంకటేశ్వరాన్ని
వెంటాడారు కదా 5 years పాటు. సేమ్ అదే తరహాలో ఒకవేళ కక్ష సాధింపు చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు పెద్ద పనేం కాదు కదా. కానీ చంద్రబాబు నాయుడు అలా చేయరా, అలా చేయకూడదని చేయలా. ప్రజాస్వామ్యం అది పద్ధతి కాదని ఆయన ఏం చేశారు, సంజయ్ని కానీ, సునీల్ని కానీ, రాజేంద్రనాథ్ రెడ్డిని కానీ, పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కానీ, లేదంటే నిశాంత్ రెడ్డి అనే అతన్ని కానీ, కొల్లి రఘురామరెడ్డి కానీ వీళ్ళందరినీ ఏం చేశారు ఆయన, కొంతమందిని ఏమో జిఎడ్కి రిపోర్ట్ చేయమన్నారు, అంతే కదా. డీజీపీకి అప్పచెప్పారు, డీజీపీ ఇష్టం ఆయన ఏం చేసుకుంటారో ఏంటి అనేది అంతవరకు చేశారు. పోస్టింగ్లు అయితే ఎక్కడ కీలకమైనటువంటి యువల వాళ్ళకి. కానీ వాళ్ళ మీద కక్ష అయితే తీర్చుకోలేదుగా, మనం సస్పెండ్ అయితే చేయలేదు ఇంతవరకు, ఎవరిని సస్పెండ్ చేయలేదు, ఏ ఐపీఎస్ ఆఫీసర్ని ఇంతవరకు సస్పెండ్ చేయలేదుగా చంద్రబాబు నాయుడు. అంటే సేఫ్ సైడ్ లో ఉన్నట్టే కదా వాళ్ళు. అది చంద్రబాబు నాయుడు కను జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి తేడా. అందుకే ఐపీఎస్లు ఐఏఎస్లు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఫ్రీడమ్ ఫీల్ అవుతుంటారు, స్వేచ్ఛ ఫీల్ అవుతుంటారు. ఉన్నటువంటి స్వేచ్ఛ కన్నా కూడా ఎక్కువ స్వేచ్ఛని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు ఐఏఎస్లు ఐపీఎస్లు. సో ఇప్పుడు వాస్తవంగా శిక్షించాలంటే ఏం చేయాలి వీళ్ళని? మామూలుగా అయితే ప్రజాస్వామ్యబద్ధంగా అయితే సస్పెండ్ చేసి నిరాధారమైనటువంటి ఆరోపణలో లేకపోతే ఏదో ఒకటి పెట్టేసి ఏబి వెంకటేశ్వరరావు శిక్షించాలి. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎపిసోడ్ చూపించారో ఆ ఎపిసోడ్ చూపించాలి చంద్రబాబు నాయుడు. కానీ అది చూపించడం మనస్తత్వం కాదు చంద్రబాబు నాయుడుది. సో ఇప్పుడు వాళ్ళు సేఫ్ సైడ్ లో ఉన్నట్టు ప్రస్తుతానికైతే. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా టెక్నికల్ గా నేను తప్పు చేయను అంటుంటారు. అసెంబ్లీలో కూడా చెప్తుంటారు, నేను టెక్నికల్ గా ఏ తప్పు చేయలేదు చెయ్యను అంటుంటారు. ఇప్పుడు టెక్నికల్ గా వీళ్ళని చేయబోతున్నారు, టెక్నికల్ గా చట్టబద్ధంగా చెబుతున్నారు. అందుకే చెప్పారు చంద్రబాబు నాయుడు, నేను ఏది చేసినా చట్టబద్ధంగానే చేస్తానని చెప్పారు. చట్టబద్ధంగానే రాజ్యాంగబద్ధంగానే వీళ్ళని శిక్షించబోతున్నారు అనేది ఇప్పుడు పోలీసు వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. మరి వాళ్ళు ఎలా సేఫ్, ఏ విధంగా సేఫ్ సైడ్ అంటే సస్పెన్షన్ కాకపోతే సేఫ్ సైడే కదా, ఉద్యోగం ఉన్నట్టే కదా, సర్వీస్ లో ఉన్నట్టే కదా. మరి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళ మీద చర్యలు అయితే తప్పవు కదా, చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటలకి క్యాడరు డిసప్పాయింట్ అవకాశం ఉంది. అందుకని రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా కొంతమంది ఐపీఎస్లను ఐఏఎస్లను ఆల్రెడీ పక్కన పెట్టారు. ఐఏఎస్లను పక్కన పెట్టారు, ఐపీఎస్లు కూడా పక్కన పెట్టారు. ప్రవీణ్ ప్రకాష్ ఐఏఎస్లు, తర్వాత శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు, కొంతమంది ఐఏఎస్లు, ఇప్పుడు జవహర్ రెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు. జవహర్ రెడ్డి అంటే ఈ నెలాఖరికి రిటైర్ అయిపోతారు అనుకోండి. ఇంకొంతమంది ఐఏఎస్లు ఉన్నారు, వాళ్ళని కానీ ఐపీఎస్లను కానీ వీళ్ళందరినీ కానీ ఇప్పుడు ఏ విధంగా శిక్షించబోతున్నారు, ఏ విధంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అని అంటే వీళ్ళ మీద రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్షన్ల ప్రకారం వీళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ కి సరెండర్ చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళని సరెండర్ చేయొచ్చు. రాష్ట్రంలో ఉండేటువంటి అధికారులని డిస్మిస్ చేయొచ్చు. రాష్ట్ర పరిధిలో ఉండేటువంటి అధికారులనేమో డిస్మిస్ చేయొచ్చు. వీళ్ళు పనికిరారు, వీళ్ళుంటే సమాజానికి నష్టము, ప్రజల డబ్బు తీసుకొని ప్రజల కట్టిన పన్నులతో జీతాలు తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి సేవలు చేయటం ఏంటి, లేదా చంద్రబాబు నాయుడు సేవలు చేయటం ఏంటి? వీళ్ళు అసలు ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అని అంటే వీళ్ళు ప్రజలను కాపాడటానికి పెట్టినటువంటి చట్టాలని చట్ట ప్రకారం నడుచుకునేలా చేసేవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు చట్టం ప్రకారం ప్రభుత్వం నడిచేలాగా చూసేవాళ్ళు వీళ్ళు. వీళ్ళే ధిక్కరించేసి జగన్మోహన్ రెడ్డి వీరభక్తులాగా ఉంటే వాళ్ళని కనుక క్షమిస్తే రాబోయేటువంటి రోజుల్లో మళ్ళా ప్రమాదమే కదా వీళ్ళతోటి. అందుకని ఈయన ఏం చేస్తారంటే ఈయనకున్నటువంటి రాజ్యాంగంలో ఉండే అసలు ఒకటి ఒకటే ఉంది, అదేంటంటే సరెండర్ చేయటం. సెంట్రల్ గవర్నమెంట్ సరెండర్ చేసి మాకు మళ్ళీ ఫ్రెష్ ఐఏఎస్లు ఐపీఎస్లని మా రాష్ట్రానికి ఇవ్వండి, వీళ్ళు ఈ విధంగా చేశారు అని చెప్పి వీళ్ళని సరెండర్ చేయాలి. సరెండర్ చేసేటువంటి వెసులుబాటు రాజ్యాంగంలో కూడా ఉంది. ఒకసారి ఇలా సరెండర్ చేస్తే ఇంకెవరు కూడా రాబోయేటువంటి రోజుల్లో వ్యవస్థలను నిర్వీర్యించారు. ఇప్పుడు వన్ సైడ్ చేయరు, వాళ్ళు చట్టంలో ఏది చెప్తే అదే చేయాలి. చట్టాన్ని ధిక్కరించి లూప్-హోల్స్ ని చూపించి అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు తొత్తులుగా వ్యవహరించమని చెప్పి ఎగ్జిక్యూటివ్ సిస్టమ్కి ఎవరు చెప్పలా. ఆ విధంగా వీళ్ళు వ్యవహరించారనే భావన ఉంది కాబట్టి వీళ్ళని గవర్నమెంట్ కి సరెండర్ చేయాలనేటువంటి ఒక ఆలోచన అయితే చేస్తున్నారు. అది కనుక చేస్తే చరిత్రలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నిలిచిపోతారు. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కూడా భవిష్యత్తులో తప్పు చేయాలంటే భయపడుతుంది అది కనుక చేస్తే.
అది చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఉన్న చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు వీళ్ళని జిఏడీకి అప్పచెప్పారు, అంతవరకు కాముకుంటారంటే అంతవరకు కాముకుంటే కనుక సేఫ్ సైడ్, పూర్తి సేఫ్ సైడే. అలా కాకుండా వీళ్ళు సరెండర్ చేసేస్తే, సరెండర్ చేసిన ఉద్యోగాలు ఉంటాయి ఏడబో, ఈ రాష్ట్రం అయితే ఇంకో రాష్ట్రానికి వేసుకుంటారు, లేదంటే సెంట్రల్ సర్వీస్ లో పని చేయించుకుంటారు, అది వేరే విషయం. కానీ వీళ్ళు ఇక్కడి నుంచి అయితే సరెండర్ చేస్తే కనుక అది ఒక సంకేతం ఇచ్చినట్టు, వ్యవస్థలు నిలబెట్టడానికి ఒక మంచి డెసిషన్ తీసుకున్నట్టు అవుతుంది చంద్రబాబు నాయుడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.